కేంద్ర శివారులో 10 ఏళ్లుగా ప్రభుత్వ స్థలం కొంతమంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ కాలనీకి మందా కొమరమ్మ నగర్ కాలనీ పేరు పెట్టుకున్నారు. ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచి ఆ కాలనీ కొందరు తమ ఇండ్లకు వైర్లు లాక్కుని విద్యుత్ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆ కాలనీలో ఇండ్లు నిర్మించుకున్న 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. వారిలో 115 మంది పురపాలక సంఘ ఇంటి నంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం లేదని కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కగానొక్క మీటర్కు ప్రతి నెల 50,000 నుంచి 65,000 వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ డీఈసీ విజయ్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ జెండాతో ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. దాదాపు 350 కుటుంబాలు అంటే దాదాపు 1000 మంది ఉంటామండి. మాకు ఇంటి నెంబర్లు వచ్చాయి, మళ్ళీ అలాగే పట్టాలు వచ్చినాయి. ఇంటి నెంబర్లు వచ్చి పట్టాలు వచ్చినా కూడా మమ్మల్ని కనీసానికి పట్టించుకున్న నాదులు లేరు. ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా మాకు ఓటాకు వచ్చినా కూడా ఓట్లప్పుడు వచ్చి చూసిపోవడం తప్పించి తర్వాతకి చేస్తామని చెప్పేసి 11 సంవత్సరాల నుంచి గడుపుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని స్పందించి మాకు కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే మాకు గృహలక్ష్యం పథకం కింద ఇంటికి 1 మీటర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీరు చూడండి ఇప్పటికైనా మా రోడ్లు మేము ఇక్కడ నిరుపేదలు ఉన్నాం. మీరు అన్నారు నిరుపేదలకి గృహలక్ష్యం పథకం ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ మిరపకాయల తోడలు తీసుకుని ట్రైన్లలో పండ్లు అమ్ముకొని హోటళ్లలో పనికి పెట్టలో నిరుపేదలు ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని 11 సంవత్సరాల కాంచి మా కరెంట్ తోటి ఇబ్బంది ఉన్నది. 300 ఇండ్లకి 1 మీటర్ తోటి మేము ఇబ్బంది పడతాను. ఒక రాత్రి కరెంటు పోతుంది, ఒక రాత్రి ఉంటది. దోమల ఈగల మేము సస్తాను, పాములు తేళ్లు వస్తాయి. మాకు ఎమ్మటే మా బాధను అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి గారు మీకు 10,000 వందనాలు. మాకు వెంటనే మాకు మీటర్ ఇంటికి 1 మీటర్ ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారు. మాకు సైడ్ కాలువలు కావాలి, నీళ్లు కావాలి, మాకు కరెంటు పోల్లు కావాలి, రోడ్డు కావాలి, మాకు అన్ని సౌకర్యం చేయాలి రేవంత్. మేము పారేసిన ఒక మూల కొట్టుకున్నాం, మీరు పారేసినట్టే మేము ఉన్న ఒక మూల కొట్టు, ఆ మూల కొట్టు వాళ్ళని మీరు స్పందించాలి, మమ్మల్ని తీయాలి, మమ్మల్ని